సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన అక్టోబర్ 2024లో మనకి కొత్తగా బడ్జెట్ మొబైల్ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఆ మొబైల్ గురించి అయితే నేను ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాని ఫ్యూచర్స్ ఏంటి, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది ఏ మొబైల్, దాని ప్రైస్ ఎంత, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఇండి వరకు అయితే మీరు చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దానివల్ల నాకు సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది. నేను కూడా ఎంకరేజ్గా నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోయినా కానీ, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చకపోయినా కానీ, ఏదైనా మిస్టేక్ నా సైడ్ నుండి ఏదైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను రీడ్ చేస్తాను. సో రీడ్ చేసి నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నా మిస్టేక్ ఏందో నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా నేనైతే మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేసే మొబైల్ వచ్చేసి హానర్ 200 లైట్. నేను ఈ మొబైల్ ఫీచర్స్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి తీసుకుంటే ఇది AMOLED డిస్ప్లే 6.7 ఇంచెస్ తోటి 17.02 సెంటీమీటర్స్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. దీని పిక్సెల్స్ వచ్చేసి 1080x2412 పిక్సెల్స్ నుండి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతోనే మనకి రావడం అయితే జరుగుతుంది. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకి 20:9 అండ్ దీని వచ్చేసి స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 93.7% అయితే ఉంది. అంటే స్క్రీన్ టు బాడీ రేషియో అంటే చాలామందికి తెలియదు. తెలియని వారికి అయితే చెప్తున్నాను, తెలిసిన వారైతే స్కిప్ అయితే చేయండి. సో స్క్రీన్ టు బాడీ రేషియో అంటే మనకి మొబైల్ విడ్త్ ఏదైతే ఉంటుందో అందులో స్క్రీన్ ప్లస్ ఎడ్జ్లో బాడీ ఉంటుంది కదా. సో ఆ బాడీ అందులో మొత్తం కాల్కులేట్ చేసుకుంటే 100% అయితే ఉంటుంది. సో ఆ 100%లో 93.7% ఓన్లీ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. మిగతా రిమైనింగ్ ఏదైతే ఉందో 6.3% అది మాత్రమే మనకి బాడీ మాత్రమే ఉంటుంది. అంటే ఎడ్జెస్ ఫ్రేమ్ ఉంటుంది కదా, సో ఆ ఫ్రేమ్ మాత్రం 6.3 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. మిగతా 93.7% మాత్రం బాడీ స్క్రీనే ఉంటుంది. సో ఇది వచ్చేసి స్క్రీన్ టు బాడీ రేషియో. సో దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 90 Hz రిఫ్రెష్తో వస్తుంది. ఈ బడ్జెట్లో 90 Hz రిఫ్రెష్ రేట్ అంటే మనం కొద్దిగా డీల్ అయిపోవాల్సింది. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకి ఇప్పుడు మ్యాక్సిమం అన్ని మొబైల్స్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తున్నాయి. సో ఇది వచ్చేసి 90 Hzతో అయితే వస్తుంది. హైట్ అండ్ విడ్త్ చూస్తే మాత్రం 161.05 mm ఉంటుంది అండ్ 74.55 mm థిక్నెస్ అయితే ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 6.78 mm అయితే ఉంటుంది. ఇది కొంచెం చిన్నగా సన్నగానే అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6080తో వస్తుంది. సిపి వచ్చేసి ఆక్టోకోర్ 2.4 GHz డువల్ కోర్తో అయితే రావడం జరుగుతుంది. మనకి 8GB ప్లస్ 12GB అయితే మనకి రావడం జరుగుతుంది. ర్యామ్ వచ్చేసి 250GB అల్ట్రా లార్జ్ స్టోరేజ్తో అయితే రావడం. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ గురించి చూసుకుంటే 6.7 mm థిక్నెస్ అయితే ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 166 grams అయితే ఉంటుంది. మొబైల్ అయితే వెయిట్లెస్ ఉంటుంది. మనం చేతిలో పట్టుకుంటే చేతిలో మొబైల్ లేనట్టుగానే ఉంటుంది, ఎందుకంటే అంత వెయిట్లెస్గా ఉంటుంది. దీని ఎందుకు వెయిట్లెస్గా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఒక 2 minutesలో నేను అయితే చెప్తాను. దీనికి కలర్స్ వచ్చేసి 3 కలర్స్లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి సియాన్ లేక్, సెకండ్ వన్ వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ అనేసి, థర్డ్ వన్ వచ్చేసి స్టారీ బ్లూ. ఈ 3 కలర్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ ఫొటోస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆ 3 ఫొటోస్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. మొబైల్స్ అయితే ఈ 3 కలర్స్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్, అపేచర్ వచ్చేసి 1.75 వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా అండ్ 5 MP అపేచర్ వచ్చేసి 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP వచ్చేసి మనకి మ్యాక్రో కెమెరాతోనే రావడం జరుగుతుంది. ఇమేజ్ రిజల్యూషన్ వచ్చేసి 12000x900 పిక్సెల్స్ అయితే రావడం జరుగుతుంది. వీడియో రికార్డింగ్ వచ్చేసి 1920x1080 పిక్సెల్స్తో అయితే రావడం జరుగుతుంది. 30 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం మనం ఇప్పటికి 60 FPS కానీ 4K కానీ దీంట్లో లేదు. 30 frames/s మాత్రమే దీంట్లో ఉంది. ఎడిషనల్ ఫీచర్ చూసుకుంటే దీంట్లో 10x డిజిటల్ జూమ్ అయితే ఉంది. అలాగే ప్లాస్ కస్టమ్ వాటర్ ఫేస్ డిటెక్షన్, స్మైల్ డిటెక్షన్, ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది, స్మైల్ డిటెక్ట్ చేస్తుంది. అలాగే టచ్ టు ఫోకస్, డువల్ వీడియో రికార్డింగ్ అయితే ఉంది. ఇంకొకటి ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఎందుకంటే డువల్ వీడియో రికార్డింగ్ అంటే ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో కెమెరాస్తో అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక లొకేషన్కి వెళ్ళినాము, అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ప్లస్ మనం తీసుకోవాలనుకుంటే బ్యాక్ కెమెరాతోనే లొకేషన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ కెమెరాతోనైతే మనం సెల్ఫీ వీడియో అయితే మనం తీసుకోవచ్చు. ఇది డువల్ వీడియో రికార్డింగ్. సో ఈ ఫీచర్ అవుతుంది.
కమింగ్ టు ద ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఉంది. ఇది 2.1 ఎపాక్చర్ తోటి వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా. వీడియో రికార్డింగ్ వచ్చేసి 9020x1080 ఉంది. ఇది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది. దీంట్లో కూడా 60 ఫ్రేమ్స్ కానీ 4K రికార్డింగ్ కానీ లేదు. ఇది ఒక మైనస్ పాయింట్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే మనం పెట్టే బడ్జెట్ ఫోన్లు ఈ బడ్జెట్లో కూడా ఇంతకన్నా బెస్ట్ ఫీచర్స్ మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మాత్రం ఈ ఫీచర్స్ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీతోనే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 35 వాట్స్ ఛార్జింగ్ ఉంటుంది. బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియం పాలిమర్ టైపు. కేబుల్ వచ్చేసి USB టైప్స్తోనే రావడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పా కదా మొబైల్ అనేది వెయిట్లెస్గా ఉంటుంది అనేసి. సో బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ కాబట్టి మొబైల్ అనేది చాలా వెయిట్లెస్గా ఉంటుంది. అదే 5000 mAh బ్యాటరీ అయితే కొంచెం వెయిట్గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 195 గ్రామ్స్ అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి దీంట్లో విషయం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మ్యాజిక్ క్యాప్సూల్స్ అంటే ఇప్పుడు ఐఫోన్లో ఒకటి రోల్ అవుట్ అవుతుంది కదా, డైనమిక్ ఐలాండ్ అనేసి. సో ఆ విధంగా దీంట్లో ఈ ఫీచర్ అయితే రావడం జరుగుతుంది. మనకి కెమెరా ఏదైతే ఉందో కెమెరా దగ్గర మనకి డైనమిక్ ఐలాండ్ లాగా ఆ పాపప్ అయితే రావడం జరుగుతుంది. మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ సాంగ్స్ వినేటప్పుడు కానీ అలారం సెట్ చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి ఫీచర్ అయితే మనకి అక్కడ రావడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ప్యారలల్ స్పేస్. ఇంకోటి వచ్చేసి SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ అయితే ఉందని చెప్తున్నారు. అదేంటంటే 1.50 మీటర్స్ అంటే 5 మీటర్స్ హైట్ నుండి దాన్ని డ్రాప్ చేసినా కానీ మొబైల్కి ఏం కాదనేసి. ఇది వచ్చేసి SGS నుండి మనకి సర్టిఫికేట్ అయితే ఉంది, 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసి ఈ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26th సెప్టెంబర్ 2024లో రిలీజ్ అయితే అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 14తో రిలీజ్ అవుతుంది. మ్యాజిక్ ఇవే కస్టమ్ ఇవైతేనే రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ సపోర్టెడ్ వచ్చేసి 2 years OS 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. దాని యొక్క ఫీచర్స్ ఎవ్రీథింగ్ మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటాయి. సో మీకు కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీమీడియా, సెన్సార్స్, నెట్వర్క్, కనెక్టివిటీ, ఈ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటాయి. ఒకవేళ కావాలనుకుంటే మీరు ఫాస్ట్ చేసి అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అయితే సైడ్ బటన్ ఉంటుంది కదా, సో ఫింగర్ ప్రింట్ అది అక్కడ ఉంటుంది. లైట్ సెన్సార్ ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ అయితే ఉంటుంది. మీరైతే స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ని బట్టి మీరైతే చూడొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి 15,999 అంటే అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ 16,000 మొబైల్ అయితే ఉంది ఈ బడ్జెట్లో. సో ఎవరైతే బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో ఒకవేళ చూసుకోండి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇదే బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఇది మీకు హానర్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీరు ఈ మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ నేను ఈ వీడియోలో మిస్టేక్ చేస్తున్నా కానీ, నా మాటల్లో కానీ, ఈ వీడియోలో కానీ, ఈ కంటెంట్లో కానీ మిస్టేక్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో దానివల్ల నేనేం మిస్టేక్ చేశాను అనేది నేను రెక్టిఫై చేసుకొని ఫర్దర్గా నేను ఆ మిస్టేక్ని నేను చేయకుండా రిపీట్ చేయకుండా అయితే చూసుకుంటాను. సో నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్నైతే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. మీకైతే మంచి లేటెస్ట్ అప్డేట్, టెక్ న్యూస్ కూడా మీకైతే డైలీ అప్డేట్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.